హాయ్ ఎవ్రీవన్, నేను గీత. సోషల్ మీడియా యూజ్ చేయడం వలన మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అండ్ దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి? సోషల్ మీడియా ఓన్లీ టైంపాస్కేనా? దానివల్ల మన ఇన్కమ్ గెయిన్ చేయలేమా? ఓన్లీ యూట్యూబ్ వల్లనే కాకుండా సోషల్ మీడియా యూజ్ చేయడం వలన ఏ యాప్స్ నుంచి మనకి ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు? అండ్ సోషల్ మీడియాలో నష్టాలు ఎక్కువ, లాభాలు ఎక్కువ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకు అంటే ఇవాళ రేపు నేమ్ కోసం కానివ్వండి, ఫేమ్ కోసం కానివ్వండి, మనీ కోసం కానివ్వండి, పాపులారిటీ కోసం కానివ్వండి, ఎక్కువ అందరూ సోషల్ మీడియాని యూజ్ చేస్తూ ఉన్నారనమాట. బట్ అలా యూజ్ చేయటం ఓన్లీ టైం పాస్కి అయితే మన టైమే వేస్ట్ కదా. బట్ దానివల్ల ఇన్కమ్ సంపాదించుకోవచ్చు కదా. సోషల్ మీడియా వలన ఎలాంటి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, ఎంత ఇన్కమ్ మనం గెయిన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. బట్ సోషల్ మీడియాని యూజ్ చేసుకోండి, బట్ మనీ వచ్చేటట్లయితేనే యూజ్ చేసుకోండి. మీ టైం పాస్ కోసం అయితే మీరు ఎంతైతే యూజ్ చేయవసరం లేదని నా ఫీలింగ్ అనమాట. అందువల్ల సోషల్ మీడియాని ఏ విధంగా యూజ్ చేసుకుంటే మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఎలాంటి సోర్సెస్ వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది తెలుసుకుందాం. ఓకే సోషల్ మీడియా లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అందరూ నేమ్ కోసం కానివ్వండి, ఫేమ్ కోసం కానివ్వండి, పాపులారిటీ కోసం కానివ్వండి, టైంపాస్ కోసం కానివ్వండి సోషల్ మీడియాని అయితే యూజ్ చేస్తూ ఉన్నారనమాట. బట్ ఇన్కమ్ లేకుండా, మనకంటూ మనీ లేకుండా ఎందుకు యూజ్ చేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుందన్నమాట. బట్ టైంపాస్ కోసం చేస్తారు ఆడవాళ్ళు కానివ్వండి, కొంతమంది అనమాట. బట్ అది కొంతవరకే బాగుంటుంది. 24 గంటలు టైంపాస్కి అయితే చేయలేం కదా. బట్ అంత టైం కూడా మనకి ఎక్కడ ఉంటుంది, ఉండదు కదా. అందువల్ల సోషల్ మీడియాని మంచి కోసం యూజ్ చేసుకుంటే మనం కొన్ని సోర్సెస్లో అయితే మనీని గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సోషల్ మీడియాలో ఏ విధంగా మనీ గెయిన్ చేసుకోవచ్చు, ఫస్ట్ సోషల్ మీడియా వలన ఉపయోగాలు ఏంటి అనేది చెప్తాను. ఓకే సోషల్ మీడియా వలన ఉపయోగాలు. అసలు హూ ఆర్ యూ? ఎవరు మనం అంటే ఎవరికి తెలియదు అనమాట. బట్ సోషల్ మీడియా యూజ్ చేయడం వలన మనం అంటూ 10 మందికి తెలుస్తూ ఉంటాము అనమాట. మనం ఏంటి, అసలు మనం ఎవరు, మన ప్రొఫెషన్ ఏంటి, మనం కెరియర్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాము, అండ్ మన స్కిల్స్ ఏంటి, మన టాలెంట్ ఏంటి, వాటిని ఏ విధంగా బయట పెట్టాలనుకుంటున్నాము, ఇవన్నీ మనకి సోషల్ మీడియా వలన ప్రూవ్ అవుతూ ఉంటాయన్నమాట. మనం ఎవరో తెలియదు, అసలు ఎవరు మీరు, నేనెవరిని, ఎవరికి ఏమీ తెలియదు అనమాట. బట్ దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎవరో అందరికీ తెలుస్తుంటుంది, మన వర్కింగ్ స్కిల్స్ తెలుస్తూ ఉంటాయి, మన ప్రొఫెషన్ తెలుస్తుంది, అండ్ ఇవన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట. దానివల్ల మనకి హెల్పే అవుతుంది కదండి. నిజంగా మనం 4 గోడల మధ్య ఉంటాము, చాలా టాలెంట్ ఉంటుంది, చాలా స్కిల్స్ ఉంటాయి, ఏదో ఒక వర్క్ చేస్తుంటారు, ఆ వర్క్ అందరికీ తెలియదు అనమాట. బట్ సోషల్ మీడియాని యూజ్ చేయడం వల్ల మీ వర్కింగ్ స్కిల్స్ కానివ్వండి, మీ టాలెంట్ కానివ్వండి నలుగురికి తెలుస్తూ ఉంటాయి. దానివల్ల మీ బిజినెస్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియాని యూజ్ చేయడం వల్ల ఇది మెయిన్ రీజన్ అండ్ మెయిన్ హెల్ప్ కూడా అనమాట. నిజంగా మనం ఎంత ఇన్కమ్ గెయిన్ చేసినా ఏమున్నా కూడా 4 గోడల మీద చేస్తున్నా కొంతమంది వరకు తెలుస్తుంది అనమాట, మన క్లయింట్స్ వరకు. సోషల్ మీడియాని యూజ్ చేయడం వల్ల అసలు మీరు ఎవరు, మీ వర్కింగ్ స్కిల్స్ ఏంటి, మీ టాలెంట్ ఏంటనేది అందరికీ తెలుస్తుంది. అండ్ మీ వలన వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఓన్లీ ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లోనే నేనైతే బ్యూటీ గురించి కానివ్వండి, ఫిట్నెస్ గురించి కానివ్వండి, హెల్త్ గురించి కానివ్వండి చెప్తూ ఉన్నాను అనుకోండి, కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి హెల్పే అవుతుంది కదా. ఒకళ్ళు ఇద్దరు చేంజ్ అయినా కూడా అది మన వల్లనే అనే ఫీలింగ్ మనకు ఉంటుంది అనమాట. ఆ సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది అనమాట. అండ్ నేమ్ ఫేమ్ అయితే కంపల్సరీ వస్తాయండి. మన కంటెంట్ని బట్టి, మన బిహేవియర్ని బట్టి మంచి నేమ్ అనేది అయితే మనకైతే వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో నేము ఫేమ్ వరకు మరి మనీ ఎలా? మనీ కావాలి కదా. మనీ లేకుండా ఎవరైనా ఎందుకు కష్టపడాలో అనిపిస్తుంది అనమాట. బట్ వర్క్ సాటిస్ఫాక్షన్ ఒక లెక్క అయితే మనీ కూడా కావాలనే కోరుకుంటూ ఉంటామండి ఎవరైనా సరే. ఇంకా సోషల్ మీడియాలో మనీ వైజ్గా వచ్చేసి యూట్యూబ్ అనేది మనీ అనేది గెయిన్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే చాలా టేక్ ప్రాసెస్ అనమాట. చాలా టైం తీసుకుంటుందండి యూట్యూబ్లో మనీ రావాలంటే. ఒకళ్ళు వచ్చినా కూడా స్టార్టింగ్ చాలా కొంచెం అమౌంట్ వస్తుంది అనమాట. మరి అంత మాత్రానికి యూట్యూబ్ పెట్టడం ఎందుకు? ఓన్లీ యూట్యూబ్ వల్లనే మనీ తక్కువ వస్తుంది కదా, ఎందుకు కష్టపడాలి అని చెప్పేసి అనుకోవచ్చు. మీకు మనీ రావాలంటే యూట్యూబే ఆప్షనా? మీరు ఒక మంచి కంటెంట్ తీసుకున్నారనుకోండి, ఒక మంచిది ఏదైనా ప్రమోట్ చేద్దాం అనుకున్నారనుకోండి, దానివల్ల మీకు వేరే సైడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తాయండి. దానివల్ల కూడా మీరు యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ కోసం వెయిట్ చేయండి. మనీ కోసం ఎక్కువ మనీ రావాలంటే చాలా టైం తీసుకుంటుంది. బట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక యూట్యూబ్ స్టార్ట్ చేశాక మన కంటెంట్ బాగుండి, మనం మోటివేషన్ చెప్తామో, లేకపోతే హెల్త్ గురించి చెప్తామో, ఫిట్నెస్ గురించి చెప్తామో. అంటే లైక్ ఎగ్జాంపుల్, మీరు ఒక టీచర్ అనుకోండి, మీ ప్రొఫెషన్ గురించి మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. మీరు ఒక బ్యూటీ థెరపిస్ట్ అనుకోండి, మీ ప్రొఫెషన్ గురించి మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. మీరు డాక్టర్ అనుకోండి, మీ ప్రొఫెషన్ గురించి మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఇలా మన టాలెంట్ని, మన స్కిల్స్ని
మనకి ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి మన వీడియోస్ని యూట్యూబ్లో షేర్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనకి వేరేగా ఆఫర్స్ వస్తూ ఉంటాయన్నమాట. మన కంటెంట్ బాగుండి మన వీడియోస్ బాగున్నాయి అనుకోండి, మనకి చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అండ్ లైక్ ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను హెల్త్ గురించి, బ్యూటీ గురించి, ఫిట్నెస్ గురించి చెప్తాను, మోటివేషన్ గురించి చెప్తాను, అవేర్నెస్ గురించి చెప్తాను అనమాట. అండ్ స్టూడెంట్స్ గురించి కానివ్వండి, అండ్ భార్యాభర్తల గురించి కానివ్వండి, కొంచెం అవేర్నెస్ అయితే నేను ప్రమోట్ చేస్తూ ఉంటాను అనమాట, మోటివేషన్గా అనమాట. దానివల్ల ఏమవుతుందంటే నాకు ఛానల్స్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి అనమాట. బట్ యూట్యూబ్ వల్ల మనీ లేట్ కావచ్చు, తక్కువ రావచ్చు, బట్ నాకు వచ్చే ఛానల్స్ నుంచి నాకైతే ఎక్కువ అమౌంటే వస్తుంది కదా. అంటే నాకు ఆఫర్స్ అయితే వస్తున్నాయి. యూట్యూబ్ వల్ల రాకపోయినా కూడా నేను తీసుకున్న కంటెంట్ని బట్టి కానివ్వండి, అండ్ నా వీడియోస్ని బట్టి కానివ్వండి, నాకు చాలా ఆఫర్సే వస్తూ ఉంటాయన్నమాట. అందువల్ల వాటిని మనకి టైం కుదిరి ఇంట్లో చిన్నపిల్లలు అలా లేకుండా ఉంటే మనం చేసుకుంటే కనుక మన టాలెంట్ ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది. మనకి నేము ఫేమ్తో పాటు ఎక్కువ మనీ అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు. కంపల్సరీ మనం తీసుకునే కంటెంట్ని బట్టి, మనం తీసుకునే మోటివేషన్ బట్టి కానివ్వండి, మనం తీసుకునే యూజ్ఫుల్ వీడియోస్ని బట్టి కానివ్వండి, కంపల్సరీ ఆఫర్స్, అవకాశాలు అయితే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాయన్నమాట. ఓకే, దానివల్ల కూడా మనకి సోషల్ మీడియా అనేది యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ అందరికీ అన్ని టాలెంట్లు లేకపోవచ్చు, అందరూ ఎడ్యుకేటెడ్ అవ్వకపోవచ్చు, అండ్ ఎడ్యుకేటెడ్ అయినా కూడా బయటికి వెళ్ళి జాబులు చేసుకోలేకపోవచ్చు. బట్ మీరు ఇంట్లో కూర్చొనే మీరు కుకింగ్లో బాగా ఎక్స్పర్ట్ అనుకోండి, కుకింగ్ వీడియోలు పోస్ట్ చేసుకోండి. దానివల్ల మీరు ప్రమోట్ అవుతారు, దానివల్ల మీకు ఆఫర్స్ వస్తాయి. కుకింగ్ వాళ్ళు మీకు కొలాబ్ అవ్వచ్చు అనమాట, ఆ ప్రోడక్ట్స్ని మాకు ప్రమోట్ చేయండి అని. అలా కూడా మీరు ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య కూర్చొని మీరు మనీ ఇన్కమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒకటి అనమాట. అండ్ ఓకే, మీరు ఫిట్నెస్ గురించి చెప్తున్నారు, బ్యూటీ గురించి చెప్తున్నారు, హెల్త్ గురించి చెప్తున్నారు అనుకోండి. అప్పుడు మీకు వారికి సంబంధించిన వాళ్ళు మీకు ప్రమోషన్స్కి, కొలాబరేషన్స్కి మిమ్మల్ని అప్రోచ్ అవుతారనమాట. మేడం మాకు ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి, దీన్ని ప్రమోట్ చేయండి అని చెప్పేసి మీతో కొలాబ్ అవుతారు. దానివల్ల మీరు ప్రమోషన్స్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. దానివల్ల మీరు మనీ గెయిన్ చేసుకోవచ్చు. మీరు టాలెంట్ బయట పెట్టుకున్నట్లు అవుతుంది, మీ స్కిల్స్ని మీరు ప్రూవ్ చేసుకున్నట్లు అవుతుంది అనమాట. ఇలా కూడా మనం మనీ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్. అండ్ ఏదో ఒకటండి, ఏదో ఒక టాలెంట్ లేకుండా అయితే ఎవరికి ఏది ఉండదు. టాలెంట్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి, ₹1 ఇన్కమ్ రావాలి. డబ్బులు ఎవరికి ఎక్కువ కాదు కదా. అండ్ మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని మీరు ప్రూవ్ చేసుకొని సోషల్ మీడియాని వేస్ట్ అవ్వకుండా యూజ్ చేసుకుంటే సోషల్ మీడియా వల్ల చాలా చాలా యూజ్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఎస్, మనీ వస్తుంది, నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది. అండ్ మీకు రకరకాల ఛానల్స్ నుంచి కానివ్వండి, రకరకాల ప్రొడక్ట్స్ వాళ్ళు కానివ్వండి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, ప్రమోట్ చేయమంటారు. దానివల్ల మీరు మనీ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అవి మీకు వర్త్ అనిపిస్తే, వాటిని ప్రమోట్ చేస్తే, వాటి వల్ల ఎవరికి నష్టం లేదు అనుకుంటే, అవి మంచివి అనుకుంటే వాటిని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. దానివల్ల మనీ వస్తుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ యూట్యూబ్ వల్లనే కాదండి, ఇన్స్టా అనమాట. ఇన్స్టా కానీ వేరే యాప్స్ ఏదైనా యూజ్ చేసుకున్నారనుకోండి, ఇన్స్టా అనేది చాలామంది టైం పాస్కి యూజ్ చేస్తూ ఉంటారండి. ఎందుకండి టైం పాస్, మనకెక్కడ టైం ఉంటుందన్నమాట. అవునా, అలా అనిపిస్తుంది అనమాట. టైం పాస్ అంటే ఏదో అప్పుడప్పుడు అనిపిస్తుంది. మన టైం అంతా వేస్ట్ చేసుకొని అంత టైం పాస్ చేసి ఇన్స్టాలో ఎందుకు ఉండాలి? అందువల్ల ఇన్స్టాలో కూడా మనీ సంపాదించుకోవచ్చు. ఎలా అంటారా, ఇప్పుడు మనం చేసే కంటెంట్ బట్టి కానివ్వండి, మన వీడియోస్ని బట్టి కానివ్వండి, మనకి ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరుగుతారు. ఒకవేళ ఒకట్లేండి, ఇన్స్టాలో మంచిగా ఫాలోవర్స్ ఉంటారు, అండ్ కొంచెం టైంపాస్ చేసే వాళ్ళు కూడా ఫాలోవర్స్ పెరుగుతారు, అది వేరే విషయం. బట్ మన నాలెడ్జ్ని బట్టి, మన టాలెంట్ని బట్టి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి మనం మంచి వీడియోస్, ఎవరికి ఏ విధంగా పాజిబిలిటీ ఉందో అలాంటి వీడియోస్ పోస్ట్ చేసుకొని మంచి కంటెంట్, మంచి వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ ఉంటే ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరుగుతారండి. ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగితే డబ్బులు ఎలా వస్తాయి అనుకుంటారా? కంపల్సరీ వస్తాయండి. చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. అవునా, ఏమవుతుందంటే అంతమంది ఫాలోవర్స్ ఉంటే మనకి ప్రమోట్ చేయమని, కొలాబ్ అవ్వండి మా నుంచి అని చెప్పేసి మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారనమాట. అవును, అందువల్ల కంపల్సరీ ఇన్స్టాలో ఫాలోవర్స్ని పెంచుకోండి. మీరు ఫాలోవర్స్ అనేది మీ కంటెంట్ వల్ల కానివ్వండి నలుగురికి యూజ్ అయ్యే విధంగా పెంచుకుంటే మంచిగా మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి పాస్ చేసినట్లు అవుతాం అనమాట. అందువల్ల మీరు మంచి వీడియోలు, మంచి కంటెంట్ వీడియోస్ని పోస్ట్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల కూడా మంచి మంచి కంపెనీస్ కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ మనల్ని అప్రోచ్ అవుతారు, కొలాబరేషన్కి అడుగుతూ ఉంటారు. దానివల్ల మనకి మనీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఊరికే ఫాలోవర్స్ పెంచుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉంటుందండి? ఫాలోవర్స్ ఉంటారు అందరికీ, బట్ అందరికీ ఆఫర్స్ రావు, అవకాశాలు రావు. మన వీడియో కనుక కంటెంట్ బాగుండి, వీడియోస్ బాగున్నాయి అనుకోండి,
మంచిగా అందరూ కొలాబరేట్ అవుతారు. అండ్ మనం చెప్పేది నలుగురికి యూజ్ అవ్వాలి, దానివల్ల మనకు కూడా నేమ్ రావాలి కదా. దానివల్ల మంచి వైపుగా వెళ్ళి ఫాలోవర్స్ని పెంచుకోండి, మంచి వీడియోస్ని పోస్ట్ చేయండి, నలుగురిలో అవేర్నెస్ పెంచే విధంగా మన వీడియోస్ ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల ఫాలోవర్స్ చాలా త్రూగా వస్తారనమాట. ఓకే, ఎస్. అండ్ మనకి ఫాలోవర్స్ పెరగడం వల్ల మనం ఏదైనా ఇన్స్టాలో ఒక స్టేటస్ పోస్ట్ చేసామనుకోండి, ఆ స్టేటస్కి మనం ఇంత మనీ అని ఛార్జ్ చేసుకోవచ్చు. ఆ మనీ 24 అవర్స్, ఆ స్టేటస్ 24 అవర్స్ పెడితే ఇంత ఛార్జ్ అని ఉంటుంది. 1 వీక్ పోస్ట్ చేసామనుకోండి, ఇంత ఛార్జ్ అని గెయిన్ చేసుకోవచ్చు. 2 డేస్ పోస్ట్ చేస్తే ఇంత ఛార్జ్ అని గెయిన్ చేసుకోవచ్చు. ఇలా ప్రతిదానికి మనం ఛార్జ్ తీసుకోవచ్చు. మనం మన టాలెంటే కదా, మన వీడియోసే కదా, మన కష్టమే కదా, దానివల్ల ప్రాబ్లం ఏముంటుంది? మనీ వస్తున్నాయి కదా మనకి. మనల్ని నమ్మి, మన కంటెంట్ని నమ్మి, మన ఫాలోవర్స్ని చూసి, మన టాలెంట్ని చూసి మనకు ఆఫర్స్ వస్తాయి, కొలాబ్ అవుతాయి. మా షాప్స్ని కానివ్వండి, మా ప్రోడక్ట్ని కానివ్వండి, ఇలా స్టేటస్ పెట్టండి, ఇలా ప్రమోట్ చేయండి అని చెప్పేసి మనల్ని అడుగుతుంటారు. దానివల్ల కూడా మనకు మనీ వస్తాయి అన్నమాట. ఓకే, ఎస్. అండ్ ఇంకా ఏంటి అంటే, ఇంకా లేడీస్కి అయితే శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, మంచి మంచి ప్రోడక్ట్స్ కానివ్వండి, ఆడవాళ్ళకి వస్తూ ఉంటాయి అనమాట. మనకి శారీస్ ఖర్చు కూడా తప్పుతుంది. చక్కగా మంచి మంచి శారీస్ అన్నీ పంపిస్తూ ఉంటారనమాట. మనం శారీస్ కట్టుకొని ఎలాగో శారీస్ కట్టుకుంటాము, వాళ్ళు ఇచ్చిన శారీస్ కట్టుకొని ప్రమోట్ చేసామనుకోండి, మనకి హెల్ప్ అవుతుంది అండ్ వాళ్ళని ప్రమోట్ చేసినట్లు అవుతూ ఉంటాము. దీనివల్ల కూడా మనకి లాభమే కదా. ఇలా కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ మనం యూజ్ చేసుకోవాలన్నమాట. యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి సోషల్ మీడియా వలన మనకి నేము ఫేమ్తో పాటు మనీ వస్తుంది. ఇంట్లో కూర్చొని బయటికి వెళ్ళే టైం లేకపోతే, బయటికి వెళ్ళే జాబులు చేయడం కుదరకపోతే, ఇంట్లో కూర్చొని మీకున్న స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని మీ టాలెంట్ని మీరు బయట పెట్టుకోవచ్చు. దానివల్ల ₹1 ఇన్కమ్ కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. బట్ మంచిగా గెయిన్ చేసుకుంటే మీ ఫ్యామిలీకి కానివ్వండి, మీకు కానివ్వండి మంచి నేము ఫేమ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఎస్. ఇన్ని లాభాలు అయితే సోషల్ మీడియాలో ఉన్నాయన్నమాట. ఓకే, ఎస్. నష్టాలు, సోషల్ మీడియాలో నష్టాలు అంటే, మనకి నష్టాలు అంటే సోషల్ మీడియాలో ఎలా ఉంటాయంటే, సోషల్ మీడియాలో ఉంటే మన కంపల్సరీ మన టైం అంతా నిజంగా దానికే కేటాయించాలి. వీడియోస్ పోస్ట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, అండ్ అసలు ఏం కంటెంట్ ఇవ్వాలి, ఏం వీడియోస్ ఇవ్వాలి, ఏం టాపిక్ చెప్పాలి అనేది ఎక్కువ ఆలోచిస్తూ ఉండాలన్నమాట. దానివల్ల కొంచెం ప్రెజర్ అనేది తీసుకుంటూ ఉండాల్సిందే. అండ్ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి, పిల్లలుంటే పిల్లల్ని చూసుకోవాలి, అండ్ బిజినెస్ చూసుకోవాలి. బిజినెస్ లేడీస్ అయితే ఇవన్నీ చూసుకుంటూ సోషల్ మీడియాకి టైం ఇవ్వాల్సిందే. అందువల్ల మనకి ఎక్కువ బర్డనే పడుతుందండి. చాలా ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటాం అనమాట. అండ్ ఎడిటింగ్ చేసుకోవాలి, పోస్ట్ చేయాలి, కంటెంట్ వెళ్తుందో లేదో చూసుకోవాలి, అండ్ ఒక కంటెంట్ వెళ్తే దానికి సంబంధించిన టాపిక్కే తీసుకోవాలి, కంటెంట్ వెళ్ళకపోతే డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలి. ఇవన్నీ కనుక చాలా స్ట్రాంగ్గా తీసుకున్నాం అనుకోండి, సోషల్ మీడియాని ఫేస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నెగిటివ్ కామెంట్స్. నెగిటివ్ అనేది అసలు ఎక్కర్లేదండి. మనం మంచి చేసినా నెగిటివ్ అంటారు, చెడు చేసినా నెగిటివే చెప్తూ ఉంటారనమాట. బట్ నెగిటివ్ చేసిన వాళ్ళందరూ ఎవరికన్నా మీకు ₹1 ఇస్తారా? ఎవరు ఇవ్వరు కదా. బట్ నెగిటివ్ని పక్కా పెట్టుకోండి. వాళ్ళకంటూ ఏ టాలెంట్ లేదు, మీకు టాలెంట్ ఉంది. బట్ మీ స్కిల్స్ని మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు నెగిటివ్ని పట్టించుకోకండి. ఒకవేళ నెగిటివ్ అన్నారంటే వాళ్ళని ₹1 సంపాదించి చూపించమనండి. అది లేదు కదా. అందువల్ల నెగిటివ్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు సోషల్ మీడియాలో నిజంగా వీడియోస్ చేస్తున్నారంటే మీకు ఎంత టాలెంట్ ఉంటే చేయాలి, మీకు ఎంత స్కిల్స్ ఉంటే చేయాలి, అంతే కదా. అందువల్ల నెగిటివ్ని పట్టించుకోకండి. అండ్ పాజిటివ్గా ముందుకు వెళ్తే మీకు నష్టాలు అండ్ ఎక్కువ బాధను ఫేస్ చేయడం ఇలాంటివన్నీ మీకు ఉండవన్నమాట. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి చాలా ప్రమోషన్స్, ఆఫర్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అయ్యో ఇన్ని అవకాశాలు వస్తున్నాయి, ఇన్ని ఆఫర్స్ వస్తున్నాయి, ఏం చేయలేకపోతున్నాం కదా అనిపిస్తుంది. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేకపోవచ్చు, పెద్దవాళ్ళు లేకపోవచ్చు, అండ్ ఓన్లీ లేడీస్కి అయితే వాళ్ళే అన్నీ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, స్కూల్కి పంపించుకోవాలి. ఏదైనా ప్రమోషన్ చేద్దామన్నా, ఎక్కడికైనా వెళ్ళి చేద్దామన్నా కూడా పిల్లలకి స్కూల్ మిస్ అవుతుంది. చిన్నపిల్లలు ఉంటే పాపం వాళ్ళు ఎలా ఇలా ఆలోచిస్తూ ఉంటారండి. దానివల్ల అవకాశాలు వస్తున్నాయి, ఆఫర్స్ వస్తున్నాయి, బట్ ఏం చేయలేకపోతున్నామని స్ట్రెస్ కూడా ఎక్కువ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేనైతే అదే అండి. బట్ నాకైతే చాలానే వస్తున్నాయి అనమాట. బట్ నాకు మా బాబు చిన్న బాబు అండ్ పెద్దవాళ్ళు ఎవరూ లేరు. ఎక్కడికైనా వెళ్ళి చేయాలన్నా కూడా ఆ టైం బాబు వచ్చేస్తాడు, మళ్ళీ నేనే చూసుకోవాలి. ఇలాంటి ప్రెజర్ నాకు ఎక్కువ ఉంటుంది. అయ్యో అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, ఏ టాలెంట్ వేస్ట్ అయిపోతుందని నేనైతే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. బట్ మనకు ఉన్నదే అనమాట. ఇంట్లో ఉండి ఏమేమి వస్తున్నాయో అవి చూసుకోవాలి. అంతేగాని పిల్లల్ని మించి, ఫ్యామిలీని మించి అంతకైతే మనం బయటికి వెళ్ళకూడదు అనమాట. ఏదైనా ఫ్యామిలీ ఫస్ట్ కదా ఎవరికైనా సరే. ఓకే, ఎస్. అండ్ నష్టాలు అయితే ఎలా ఉంటాయండి, ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయాల్సిందే. నెగిటివిటీని తీసుకోవాలి, ధైర్యంగా ఫేస్ చేయాలి.
అండ్ ఫ్యామిలీని కొంచెం మిస్ అవుతున్నామని అనిపిస్తుంది ఒక్కోసారి. బట్ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చాలా స్ట్రగుల్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. నష్టాలు అయితే ఇలా ఉంటాయన్నమాట. బట్ ఏదేమైనా కూడా సోషల్ మీడియాలో లాభాలు ఎక్కువ నష్టాలు ఎక్కువ అంటే దాన్ని మంచిగా యూజ్ చేసుకొని మంచిగా ప్రమోట్ చేసుకొని మన టాలెంట్ని స్కిల్స్ని బయట పెట్టుకున్నాం అనుకోండి, సోషల్ మీడియా వల్ల లాభాలే ఎక్కువ ఉంటాయి, నష్టాలు చాలా తక్కువ ఉంటాయి. మనం ఏమీ తప్పు చేయట్లేదు, ఓన్లీ మన టాలెంట్ని మన స్కిల్స్ని బయట పెడుతున్నాము, ₹1 ఇన్కమ్ గెయిన్ చేసుకుంటాం అనమాట. దానివల్ల నష్టాలు ఎందుకు ఉంటాయి, లాభాలే ఉంటాయన్నమాట. అండ్ ఇంకా ఓన్లీ డబ్బుల కోసమే చేయాలా అంటే సరే, డబ్బుల కోసం వద్దు. మీ టాలెంట్ ప్రూవ్ అవుతుంది కదా, మీ స్కిల్స్ బయటకు వస్తున్నాయి కదా, మీ వల్ల నలుగురికి ఉపయోగపడుతున్నారు కదా, అంతకుమించి ఎవరికైనా ఏం కావాలి, అంతే కదా, అంతేనా? అందుకని సోషల్ మీడియాని మంచిగా యూజ్ చేసుకోండి. దానివల్ల మీకు ₹1 ఇన్కమ్ వస్తుంది, నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, పాపులారిటీ వస్తుంది, అండ్ ఆఫర్లు వస్తాయి, అవకాశాలు వస్తాయి మిమ్మల్ని వెతుక్కుంటూ అనమాట. నష్టాలని స్ట్రాంగ్గా తీసుకోండి అండ్ లాభాలని ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోండి. సోషల్ మీడియా అనేది చాలా హెల్ప్ అవుతుంది ఎవరికైనా సరే. ఓకే, ఎస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.